నూతన సిలబస్ ఆధారంగా మనం ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలం 800 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరికైనా బిల్లింగ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. కేవలం 800 రూపీసే ఫ్రెండ్స్. ఎవరికైనా బుక్స్ కూడా కావాలి అనుకుంటే మన దగ్గర బుక్స్ కూడా అవైలబుల్ గా కలవు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 6th క్లాస్ సోషల్ కు సంబంధించి 9వ పాఠం ప్రభుత్వము. మరి ఈ టాపిక్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనం ఈ వీడియోలో చూద్దాం. మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్తే ఫస్ట్ ప్రభుత్వం అంటే ఏంటి, ప్రభుత్వము ఎన్ని విభాగాలను కలిగి ఉంది అనేది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఒక దేశాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని నియంత్రిస్తూ వాటి కొరకు నిర్ణయాలు తీసుకునే ప్రజల సమూహాన్ని మనం ఏమంటున్నాము అంటే ప్రభుత్వము అంటున్నాం. అంటే ఇది ఒక దేశం కావచ్చు, ఒక రాష్ట్రం కావచ్చు, దాన్ని నియంత్రిస్తూ వాటి కొరకు నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రజల యొక్క సమూహాన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ ప్రభుత్వము అంటున్నాము. మరి సాధారణంగా ప్రభుత్వం అనేది ఎన్ని విభాగాలను కలిగి ఉంటుంది అంటే 3 విభాగాలను కలిగి ఉంటుంది. మరి ఆ 3 విభాగాలు ఏంటి ఫ్రెండ్స్? శాసన నిర్మాణ సభ ఒకటి, న్యాయ శాఖ ఒకటి. శాసన నిర్మాణ శాఖ, న్యాయ శాఖ. మరి శాసన నిర్మాణ శాఖ అనేది దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది అంటే భారత పార్లమెంటును బేస్ చేసుకొని ఉంటుంది. రాష్ట్రపతి భవన్ వచ్చేసరికి కార్యనిర్వహణ శాఖ, సుప్రీంకోర్టు వచ్చేసరికి న్యాయ శాఖ. అది కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఫ్రెండ్స్. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడగవచ్చు అంటే, భారత రాష్ట్రపతి భవన్ ఈ క్రింది ఏ ప్రభుత్వ విభాగానికి చెందుతుంది అంటాడు. భారత రాష్ట్రపతి భవన్ ఈ క్రింది ఏ ప్రభుత్వ విభాగానికి చెందుతుంది? ఆప్షన్ ఏ శాసన నిర్మాణ శాఖ, ఆప్షన్ బి న్యాయ శాఖ, ఆప్షన్ సి రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయము, ఆప్షన్ డి కార్యనిర్వహణ శాఖ. సో ఆన్సర్ ఏమవుతుంది? కార్యనిర్వహణ శాఖ అవుతుంది. లేదా ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు. ఈ క్రింది వానిలో సరికాని వాక్యం గుర్తించండి లేదా సరి అయిన వాక్యంను గుర్తించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్రింది వానిలో సరి అయిన వాక్యాన్ని గుర్తించండి అని శాసన నిర్మాణ శాఖ అనే భారత పార్లమెంట్, కార్యనిర్వహణ శాఖ సుప్రీంకోర్టు, న్యాయ శాఖ రాష్ట్రపతి భవన్. మరి ఆ మూడింటిలో సరైనటువంటి సమాధానం ఏంటి? శాసన నిర్మాణ శాఖ, భారత పార్లమెంట్ అనేది సరైన వాక్యంగా మనము గుర్తించవచ్చు. అదే క్వశ్చన్ మనం ఇంకో విధంగా అడగచ్చు. ఎలా అంటే, ప్రభుత్వంలో ఈ క్రింది విభాగంలో అంతర్భాగము కానిదేంటి? ప్రభుత్వం 3 విభాగాలను కలిగి ఉంది అని చెప్తున్నాం కదా, ఆ 3 విభాగాలలో కానిదేంటి అంటాడు. ఆప్షన్ ఏ శాసన నిర్మాణ శాఖ, ఆప్షన్ బి కార్యనిర్వహణ శాఖ, ఆప్షన్ సి న్యాయ శాఖ, ఆప్షన్ డి అంతర్జాతీయ న్యాయస్థానము. మరి కానిది ఏమవుతుంది? అంతర్జాతీయ న్యాయస్థానం అనేది కాదు. అంటే క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగచ్చు. మరి శాసన నిర్మాణ శాఖ అనేది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఇది నిర్ణయాలను లేదా చట్టాలను చేసే విభాగము. నిర్ణయాలను లేదా చట్టాలను చేసే విభాగం ఏంటి? శాసన నిర్మాణ శాఖ. నిర్ణయాలను లేదా చట్టాలను అమలు పరిచే విభాగము. ఇక్కడైతే చట్టాలు చేసే విభాగము, ఇక్కడ అమలు పరిచే విభాగం ఏంటి అంటే కార్యనిర్వహణ శాఖ. మరి చట్టాలను వ్యాఖ్యానించే న్యాయస్థానాలతో కూడిన వ్యవస్థ మనకేమవుతుంది అంటే న్యాయ శాఖ అవుతుంది. నెక్స్ట్ కంటిన్యూషన్ లో వివిధ రకాల ప్రభుత్వాలు అని ఇచ్చారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రాచరికం మరియు ప్రజాస్వామ్యం వంటి అనేక రకాల ప్రభుత్వాలు ప్రాచీన కాలం నుండి నేటి వరకు పనిచేస్తున్నాయి. అంటే ఇక్కడ మీరు రాచరికం అంటే ఏంటో తెలుసుకోవాలి, అదే విధంగా ప్రజాస్వామ్యం అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. మరి ఈ స్క్రీన్ లో రాచరికం గురించి ఇచ్చాము, నెక్స్ట్ స్లైడ్ లో వచ్చేసరికి ప్రజాస్వామ్యం గురించి ఉంటుంది. మరి రాచరికం అంటే ఏంటి? ఒక రాజు లేదా రాణి చేసే పాలనను మనం ఏమంటాము అంటే రాచరికం అంటాం. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ 2వ లైన్ లో ఉంది చూడండి, ఒక రాజు లేదా రాణి చేసే పాలనను మనం ఏమంటున్నాము అంటే ఇక్కడ రాచరికం అంటున్నాం. అంటే ఇక్కడ రాజు లేదా రాణి వారసత్వంగా అధికారంలోకి వస్తారు. అంటే వారసత్వంగా అంటే అర్థం ఏంటి? తండ్రి తర్వాత కొడుకు, ఓకేనా? అంటే తండ్రి తర్వాత తండ్రి అంటాం కదా, గ్రాండ్ ఫాదర్ తర్వాత ఫాదరు, ఫాదర్ తర్వాత సన్, ఇలా వారసత్వం ద్వారా అధికారంలోకి వస్తారు. ఉదాహరణ అక్కడ క్లియర్ గా ఇచ్చాడు చూడండి. అశోకుడు
తన తండ్రి బిందుసారుడు తర్వాత అధికారంలోకి వచ్చాడు. అంటే ఇక్కడ క్లియర్ గా మనకు అర్థమవుతుంది, రాజు లేదా రాణి వారసత్వంగా అధికారంలోకి వస్తే అది మనకి ఏమవుతుంది అంటే రాచరికం పాలన అవుతుంది. నెక్స్ట్, కొంతమంది చక్రవర్తులు అన్ని అధికారాలను తామే కలిగి ఉంటారు. అంటే ఎవరికి వేరే వాళ్ళకి అధికారాలు ఇవ్వకుండా వారే అధికారాలను కలిగి ఉంటారు అంటున్నాం. కానీ మరికొందరు ప్రభుత్వంలోని ఇతర శాఖలు అధికారులతో పంచుకుంటారు. కాబట్టి పౌరులకు రాజును బట్టి హక్కులు మరియు సౌకర్యాలు ఉండవచ్చు. అంటే ఉదాహరణ ఇచ్చాం చూడండి, ప్రజలు ఇతర రాజుల పాలన కంటే అశోకుని పాలనలో ఎక్కువ స్వేచ్ఛ మరియు సౌకర్యాలను పొందారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఒక్కొక్క రాజు పరిపాలన ఒక విధంగా ఉంటుంది. అంటే కొందరు ప్రజలకు సంబంధించినటువంటి పనులను బాగా సమర్థవంతంగా చేస్తారు, కొందరు అటువంటివి ఏవి చెయ్యరు. అంటే ఒక్కొక్క రాజు యొక్క పరిపాలన ఒక్కొక్క విధంగా ఉంటుంది అని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్, ప్రజాస్వామ్యం అనే దాని గురించి అక్కడ అబ్రహాం లింకన్ ఫోటో ఇచ్చి కింద చిన్న మ్యాటర్ ఇచ్చారు ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్ లో. నేను ఆ మ్యాటర్ కనిపించడం కోసం ఫోటో అనేది కొంచెము మూవ్ చేయడం అయితే జరిగింది. మరి అక్కడ చూడండి, ప్రజల చేత ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమే ఏమవుతుంది, ప్రజాస్వామ్యం అవుతుంది. ప్రజల చేత ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని తెలిపినటువంటి వ్యక్తి ఎవరు అంటే అబ్రహాం లింకన్. అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ కూడా ఉంది. ప్రజాస్వామ్యానికి జన్మస్థలం ఏంటి అంటే గ్రీసు. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఫ్రెండ్స్ ఇక్కడ. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడగవచ్చు అంటే, ప్రజాస్వామ్యంలో పుట్టినిల్లుగా చెప్పబడు ప్రదేశం ఏంటి, ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా చెప్పబడే ప్రదేశం ఏంటి? ఆప్షన్ ఏ ఇంగ్లాండ్, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి గ్రీసు. సో ఆన్సర్ ఏమవుతుంది, గ్రీసు. మరి కంటిన్యూషన్ లో ప్రజాస్వామ్యం గురించి చూద్దాం. ఇది ప్రజలు నడుపుతున్న ప్రభుత్వ రూపము. ఇక్కడ ప్రతి పౌరుడికి ఓటు హక్కు వేయడానికి అనుమతి ఉంటుంది. ప్రతి పౌరుడికి ఓటు వేయడానికి అనుమతి అయితే ఉంటుంది. అందువల్ల అతడు లేదా ఆమె నేరుగా గాని వారి ప్రతినిధుల ద్వారా నిర్ణయాలు తీసుకోవడంలో లేదా చట్టాలు తీసుకోవడంలో పాల్గొంటారు. రాచరికం వంటి ఇతర రకాల ప్రభుత్వాలలో కంటే ప్రజాస్వామ్యంలోని పౌరులు ఎక్కువ హక్కులు మరియు సౌకర్యాలను పొందుతారు. అంటే ఇక్కడ రాచరికం వంటి ఇతర రకాల ప్రభుత్వాలలో కంటే, అంటే రాచరికం ప్రభుత్వాలలో కంటే ప్రజాస్వామ్యంలోని పౌరులు ఎక్కువ హక్కులు మరియు సౌకర్యాలను పొందుతారు. అంటే ఈ క్రింది వానిలో ఏ పౌరులు ఎక్కువ హక్కులు మరియు సౌకర్యాలను పొందుతారు అంటే ప్రజాస్వామ్యంలోని పౌరులు. ఇక్కడ అధికారం అనేది వారసత్వంగా పొందలేము. అంటే రాచరికం అంటే చెప్పాను చూడండి, రాచరికం అంటే ఏం చెప్పాను, వారసత్వంగా వస్తుంది అని చెప్పాను, అంటే తండ్రి తర్వాత కొడుకలా. ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది వారసత్వంగా పొందలేము అని చెప్తున్నాం. మరి ఎన్నికలు అంటే ఏంటి, అసలు ఎన్నికలు అంటే ఏంటి అంటే ప్రతినిధిని ఎన్నుకునేటువంటి విధానాన్ని, అంటే మనకు నచ్చిన వారిని ఎన్నుకునేటువంటి ఒక ప్రతినిధిని మనం ఎన్నుకోవాలి అనుకోండి, వారికి నచ్చినటువంటి ప్రతినిధిని వారు ఎన్నుకోవచ్చు. ఆ విధానాన్ని మనం ఏమంటున్నాము అంటే ఎన్నికలు అంటున్నాము. నెక్స్ట్, పరోక్ష ప్రజాస్వామ్య విజయము ఎన్నికలపై ఆధారపడి ఉంటుంది. ఎన్నికలు ఇక్కడ కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి ఎన్నికలు స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా జరగాలి. అంటే ఇక్కడ ప్రతినిధిని ఎన్నుకునేటువంటి విధానాన్ని మనం ఏమంటున్నాము అంటే ఇక్కడ ఎన్నికలు అంటున్నాం. మరి ఓటు హక్కు వేయడానికి ఎంత వయసు ఉండాలి? మరి ఎన్నికలు అంటున్నాము, ప్రజాప్రతినిధిని ఎన్నుకునేటువంటి విధానాన్ని ఎన్నికలు అని చెప్పాను. మరి ఆ ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు ఏ విధంగా వేయాలి, వారికి ఎంత వయసు ఉండాలని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే, భారతదేశంలో స్వాతంత్రానికి ముందు మహిళలకు మరియు కొన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు అనేది లేదు. అయితే స్వాతంత్రం వచ్చిన తరువాత భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారము ఒక నిర్దిష్ట వయస్సు అంటే 18 సంవత్సరాలు పొందిన అందరికీ ఓటు హక్కు అనేది ఉంది. విశ్వజనీయ వయోజన ఓటు హక్కు అంటాం. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిట్ అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ ఏ విధంగా అడగవచ్చు అంటే, వయోజన ఓటు హక్కు కల్పిస్తున్న రాజ్యాంగ నిబంధన అంటాడు. ఆప్షన్ ఏ ఆర్టికల్ 321,
ఆప్షన్ బి ఆర్టికల్ 324, ఆప్షన్ సి ఆర్టికల్ 326, ఆప్షన్ డి ఆర్టికల్ 329. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆర్టికల్ 326. ఆర్టికల్ 326. ఇంకో విధంగా కూడా అడగచ్చు. ఓకేనా? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారము ఓటు హక్కు పొందుటకు ఒక నిర్దిష్ట వయసు ఎంత? 18 సంవత్సరాలు. నెక్స్ట్ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అంటున్నాం. మరి ఇక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మనం అబ్జర్వ్ చేస్తే ప్రజాస్వామ్యంలో 2 రకాలు ఉన్నాయని చెప్తున్నాం. మరి ఆ 2 రకాలు ఏంటి అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఒకటి, రెండవది పరోక్ష ప్రజాస్వామ్యం అంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని కూడా అంటారు. ఇక్కడ పరోక్ష ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా చెప్తాము అంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంగా కూడా చెప్తాము. మరి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ఏంటి అంటే ప్రజలు నేరుగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొంటారు. అంటే ఇక్కడ ఈ క్రింది వాణిలో ప్రజలు నేరుగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొనేటువంటి ప్రజాస్వామ్యం ఏంటి అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యము. మరి ఉదాహరణకు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే స్విట్జర్లాండ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ దేశంలో పౌరులు ఒక ప్రదేశంలో సమావేశమై నిర్ణయాలు తీసుకుంటారు లేదా చట్టాలు చేస్తారు. అక్కడ తక్కువ జనాభా ఉన్నందున ఇది సాధ్యమవుతుంది. అంటే ఇక్కడ ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఓకేనా నిర్ణయాలు తీసుకోవడాలు చట్టాలు చేయడానికి అక్కడ ఏ విధంగా సాధ్యమవుతుంది అంటే తక్కువ జనాభా ఉన్నందువల్ల సాధ్యమైతే అవుతుంది. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యము అంటే ప్రజలు నేరుగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొంటారు. మరి పరోక్ష ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజాస్వామ్యం యొక్క ఈ రూపంలో ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా పరోక్షంగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొంటారు. అంటే దానికి గల కారణం ఏంటి అంటే అధిక జనాభా కలిగి ఉండడం వల్ల. అంటే అధిక జనాభా కలిగి ఉండడం వల్ల ప్రజాస్వామ్యం యొక్క ఈ రూపాలలో ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా పరోక్షంగా నిర్ణయాలు తీసుకోవడంలో పాల్గొంటారు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? తక్కువ జనాభా ఉంటే ఏది సాధ్యమవుతుంది? ప్రత్యక్ష ప్రజాస్వామ్యం సాధ్యమవుతుంది. ఎక్కువ జనాభా ఉండడం వల్ల పరోక్ష ప్రజాస్వామ్యంలో పాల్గొనడము జరుగుతుంది. ఇక్కడ మనము ఇంకొక ఇంపార్టెంట్ బిట్ కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో పౌరులు మాత్రమే చట్టాలు చేయగలరు. అన్ని మార్పులను పౌరులు ఆమోదించాలి. రాజకీయ నాయకులు పార్లమెంటరీ విధానం ప్రకారము పాలన మాత్రమే చేస్తారు. మరి స్విట్జర్లాండ్కు విజయవంతమైన ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. అంటే ఏ దేశానికి అంటే మనం ఎగ్జాంపుల్ పరంగా ఏం చెప్పుకోవచ్చు అంటే స్విట్జర్లాండ్ పరంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మెజారిటీ పాలన అంటున్నాం. మరి ఇక్కడ మెజారిటీ పాలన అంటే అర్థం ఏంటి అంటే ప్రాతినిధ్య సూత్రంతో పాటు ప్రజాస్వామ్యంలోని ప్రధాన సూత్రాలలో మెజారిటీ పాలన కూడా ఒకటి. మరి ఇక్కడ మెజారిటీ పాలన అంటే ఒక్కసారి మనం చెప్పుకుంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో సాధారణ మెజారిటీ, సింపుల్ మెజారిటీ అంటాం. సాధారణ మెజారిటీ ద్వారా కూడా ప్రతినిధులు ఎన్నుకవుతారు. ఒక్కోసారి ఒక ఓటు ఎక్కువ రావడం వల్ల కూడా ఎన్నిక జరగవచ్చు. అంటే అర్థమేంటి? మెజారిటీ పాలన అంటే ఇద్దరు అభ్యర్థులను కానీ ముగ్గురు కానీ ఎంతమంది అయినా అభ్యర్థులు తీసుకున్నప్పుడు ఒకరికన్నా మిగతా వారికన్నా ఒకరికి ఎక్కువ ఓటింగ్ రావడం వల్ల వాళ్ళు మెజారిటీ, ఎంత ఎక్కువ ఓటింగ్ అయితే పొందుతారో అదే మెజారిటీ అంటాం. అంటే ఒక్కొక్కసారి ఒక్క ఓటు ఎక్కువ రావడం వల్ల కూడా ఎన్నిక అనేది జరగవచ్చు. అటువంటప్పుడు వేరే అభ్యర్థికి ఓటు వేసిన వారు కూడా ఈ నిర్ణయాన్ని ఒప్పుకోవాల్సిందే. మరి దాని పరంగా కంటిన్యూషన్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మెజారిటీ విధానాన్ని అమలు పరుస్తారు. మరి ఉదాహరణ తీసుకుంటే ఒక్కసారి చూడండి. ఒక గ్రామ పంచాయతీలో 20 మంది వార్డు సభ్యులు ఉంటే 11 మంది ఒక ప్రజాప్రతినిధి సమర్థిస్తే ఒక ఆమోదం పొందుతుంది. మిగతా 9 మంది అభిప్రాయాలను విలువ ఉండదు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? 20 మందిలో 11 మంది ఒకరి వైపు ఉంటే మిగిలిన 9 మంది మరొక వైపు ఉన్నారు. అంటే మెజారిటీ ఎక్కడుంది? 11 మంది. అంటే ఇంకొక ఓటు పడితే సమానమయ్యేది. కానీ మెజారిటీ 11 వైపు ఉంది కాబట్టి అక్కడే విలువ ఉంటుంది. 9 మంది అభిప్రాయాలకు విలువ ఉండదు. నెక్స్ట్ పరోక్ష ప్రజాస్వామ్యం యొక్క రూపాలు ఏ విధంగా ఉంటాయి?
మనం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యము అని చెప్పాను కదా, మరి అది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే శాసన నిర్మాణ శాఖ మరియు కార్యనిర్వహణ శాఖల మధ్య సంబంధం ఆధారంగా పరోక్ష ప్రజాస్వామ్యము రెండు రకాలుగా చెప్పవచ్చు. అంటే పరోక్ష ప్రజాస్వామ్యాన్ని రెండు రకాలుగా మనం ఏ విధంగా వర్గీకరించాము అంటే శాసన నిర్మాణ శాఖ మరియు కార్యనిర్వహణ శాఖల మధ్య సంబంధం ఆధారంగా. మరి ఇక్కడ రెండు ఏంటి? పార్లమెంటరీ వ్యవస్థ ఒకటి, రెండవది అధ్యక్ష తరహా వ్యవస్థ. అంటే ఇక్కడ మనం ఇంకో విధంగా చెప్పొచ్చు, పార్లమెంటరీ వ్యవస్థ అధ్యక్ష తరహా వ్యవస్థలు దేనికి సంబంధించినవి అంటే పరోక్ష ప్రజాస్వామ్య రూపాలుగా మనం ఇక్కడ చెప్పుకోవడం అయితే జరుగుతుంది. ఆ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. మరి పార్లమెంటరీ వ్యవస్థ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వహణ శాఖ ఏర్పడుతుంది. కార్యనిర్వహణ శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహిస్తుంది. అంటే మనం ఉదాహరణకు భారత్, బ్రిటన్ గా చెప్పుకోవచ్చు. అంటే దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడగవచ్చు అంటే ఈ క్రింది ప్రభుత్వ రూపంలో శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వహణ శాఖ ఏర్పడుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వహణ శాఖ ఏర్పడుతుంది ఏ వ్యవస్థలో అంటున్నాం. ఆప్షన్ ఏ అధ్యక్ష తరహా ప్రభుత్వము, ఆప్షన్ బి పార్లమెంటరీ ప్రభుత్వము, ఆప్షన్ సి సమాఖ్య ప్రభుత్వము, ఆప్షన్ డి ఏకకేంద్ర ప్రభుత్వము. మరి సరైనటువంటి సమాధానం ఏమవుతుంది? పార్లమెంటరీ వ్యవస్థ. దట్ మీన్స్ పార్లమెంటరీ ప్రభుత్వము. నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ గా ఇంకొక ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేస్తే అధ్యక్ష తరహా వ్యవస్థ అంటున్నాము. మరి అక్కడ చూడండి, ఈ వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వహణ శాఖ ఏర్పడదు. ఇక్కడైతేనేమో పార్లమెంటరీ వ్యవస్థ అయితేనేమో శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వహణ శాఖ ఏర్పడుతుంది అని చెప్తున్నాం. అధ్యక్ష తరహా వ్యవస్థలో అయితే శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వహణ శాఖ ఏర్పడదు. మరి కార్యనిర్వహణ శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించదు. మరి ఉదాహరణకు అమెరికా, బ్రెజిల్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా అడగవచ్చు. ఏ విధంగా అంటే ఈ క్రింది ఏ దేశంలో అధ్యక్ష తరహా ప్రభుత్వము అమలులో లేదు అంటాం. ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి బ్రెజిల్, ఆప్షన్ సి పాకిస్తాన్, ఆప్షన్ డి ఆఫ్ఘనిస్తాన్. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే పాకిస్తాన్ మనం ఆన్సర్ గా తీసుకోవచ్చు. లేదా ఈ క్రింది వాటిలో పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించినటువంటి దేశం ఏంటి అంటే ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి బ్రెజిల్, ఆప్షన్ సి భారత్, ఆప్షన్ డి ఆఫ్ఘనిస్తాన్. సో ఆన్సర్ ఏమవుతుంది? భారత్. మరి వివిధ స్థాయిలలో ప్రభుత్వాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. మరి భారతదేశం అనేది అత్యధిక జనాభా కలిగినటువంటి విశాలమైన దేశంగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా మనము చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే భారత రాజ్యాంగం ప్రకారము వివిధ స్థాయిలలో ప్రభుత్వాలు అనేవి ఏర్పడినాయి. అవి జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, స్థానిక స్థాయి అని మనము చెప్పుకోవచ్చు. మరి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, స్థానిక స్థాయిలో స్థానిక ప్రభుత్వం ఉంటుంది. సో నెక్స్ట్ దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్దర్ క్లాస్ లో వస్తాయని క్లియర్ గా టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్స్ మనం అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో అధ్యక్ష తరహా వ్యవస్థ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కలిగి ఉన్నటువంటి దేశాలు ఏంటి అంటే అమెరికా, మెక్సికో, బ్రెజిల్, అర్జెంటీనా, పెరు, ఉరుగ్వే, ఈక్వెడార్, కొలంబియా, చిలీ, జింబాబ్వే, జాంబియా, వెనిజులా, టర్కీ, ఫిలిప్పీన్స్, నైజీరియా, మాల్దీవులు, కెన్యా, ఇండోనేషియా, ఘనా, ఆఫ్ఘనిస్తాన్. మరి ప్రపంచంలో పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య వ్యవస్థలు కలిగి ఉన్న దేశాలు ఏంటి అంటే బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశము, ఇంగ్లాండ్, కెనడా, ఇరాక్, ఇజ్రాయిల్, జపాన్, మలేషియా, థాయిలాండ్, బెల్జియం, డెన్మార్క్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, నార్వే, స్వీడన్, న్యూజిలాండ్, జమైకా, ఇథియోపియా, దక్షిణాఫ్రికా, సోమాలియా. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వానిలో ప్రపంచంలో అధ్యక్ష తరహా వ్యవస్థ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కలిగి ఉన్నటువంటి దేశము కానిదేంటి అంటాడు. దేశము కానిదేంటి అని మనకు ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి మెక్సికో, ఆప్షన్ సి జింబాబ్వే, ఆప్షన్ డి భూటాన్. సో ఆన్సర్ ఏమవుతుంది? భూటాన్ అవుతుంది. అదే విధంగా
ఈ క్రింది వాణిలో ప్రపంచంలో పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య వ్యవస్థలు కలిగి ఉన్నటువంటి దేశం కానిదేంటి? ఆప్షన్ ఏ బంగ్లాదేశ్, ఆప్షన్ బి భారతదేశము, ఆప్షన్ సి న్యూజిలాండ్, ఆప్షన్ డి అమెరికా. సో ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్? అమెరికా. మరి ఈ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్స్ కూడా అడగవచ్చు.